హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో డిఎస్సి హాల్ టికెట్స్ అయితే నైటే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు డిఎస్సి హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్కి రూల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వచ్చేసి 11,062 పోస్టులకు 2,79,000 మంది విద్యార్థులు అయితే అప్లై చేసుకున్నారు. మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 18th నుంచి ఆగస్టు 5th వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. డైలీ 2 సెషన్స్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. మార్నింగ్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు 9 నుంచి 11:30 వరకు, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు 2 నుంచి 4:30 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండే కారణంగా కనీసం మీ ఎగ్జామ్కి 1.5 hour ముందు మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. అంటే 9 o'clock వాళ్ళు మినిమం 7:30, అంటే 7 to 7:30 మధ్యలో మీరు రీచ్ అయ్యేటట్టు వెళ్ళండి. 2 o'clock ఉన్న వాళ్ళు 12 వరకు వెళ్ళేటట్టు చూసుకోండి. ఎగ్జామ్కి 15 minutes ముందే గేట్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తా. ఇది వచ్చేసి తెలంగాణ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మీ ఫీజు కట్టిన రిఫరెన్స్ ఐడి గుర్తు లేకపోతే ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు కేటగిరీ పోస్ట్, మీరు ఏ పోస్టుకు అప్లై చేసుకున్నారు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.